ప్రేమించకపోవడం ఒక రోగం, ప్రేమించడం ఒక భోగం, ప్రేమించగలటం ఒక వరం. ప్రాణం హాయిగా ఉండటానికి వినే మాట ప్రేమ. అదే ప్రేమ దూరమైతే వీడిచేది కూడా అదే ప్రాణం. ప్రాణం పుట్టాక శ్వాస కోసం ఏడుపు, ప్రాణం పోయేటప్పుడు ప్రేయించుకో. ఛీ, ఛీ. Yes, 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 yes. Yes, 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 yes. Ooh. Yes, 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 yes. Yes, yes, yes. Ooh. Yes, yes. Yes, yes, yes. ఒరే 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 లేరా రే రే లెగరా బాబు రే రే లెగరా లెగర రే ఒరే రే లెగరా లెగర రే లెగరా రే లెగు లెగు రే వదలరా రే ఒరే లెగే. ఎందుకు పట్టుకున్నాను? ఫిట్స్ వచ్చిందో అనుకున్నాను రా. ఫిట్స్ కాదురా, అమ్మాయితో చాటింగ్ రా. ఓరిని చాటింగ్? ఈ ఒక్కడికే లవర్ ఉన్నట్టుగా. లవర్ కాదురా, అమ్మాయి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రా. చూపించు, ఫోటో చూపించు. ఓరిని ఈ అమ్మాయి మా ఇంటర్ ఫ్రెండ్ రా బాబు. ప్లీజ్ రా బావ రే బావ, ప్లీజ్ రా బావ బావ. నీ గురించి నీకు తెలియదురా, నీ మాట శాసనం, నీ పలుకు వేదం, నువ్వు దేవుడురా. ఏం డైలాగ్ వేస్తున్నావేంట్రా? నువ్వే నువ్వేం కోరుకో, ఫ్యాన్ తిరగలేని కోరుకో. ఫ్యాన్ తిరగాలి. చూసో ఫ్యాన్ తిరిగింది. మరి యాప్తో తిరగదా ఫ్యాను? అరే ఫ్యాన్ ఇందాక అక్కడే ఉంది, కానీ నువ్వు చెప్పిన తర్వాత తిరుగుతుంది. ఏంటో ప్రశ్నించారా మామ, ప్లీజ్ రా. ఏంటో పరిచయం చేస్తాను, తర్వాత అమ్మాయి లవ్లో ఎలా పడేస్తావు? అవునరా, ఎలా పడేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మామ కేకరా, చెప్పరా. ఇలా కాదు, చెప్తా ఆగు ఒకసారి. అమ్మాయి లవ్లో పడేయాలన్నా, లవ్లో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఓన్లీ వన్, ఒకే ఒక్కడు. లవ్ గురు, లవ్ గురు, లవ్ గురు. వీడిని చూపెత్తారేంట్రా, లవ్ గురించి పెట్టండి. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. స్వామి 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 ఏమిటి నాయన? పిలు పిలు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరకు వచ్చాను, లవ్ గురు దగ్గరకు వచ్చాను, ఏడియన్ స్టైల్ కూర్చున్నాడు. సర్లే దండాలి స్వామి. దండాలండి. హాయ్ మ్యాన్, వాట్సాప్ బ్రో. స్వామి నాదో ధర్మ సందేశం స్వామి. ముందు సందేహం ఏంటో చెప్పు నాయన, అది ధర్మమో కాదో నేను చెప్తా. స్వామీజీ అంటే కాషాయం బట్టలు, బొట్లు, ఇద్దరు ముగ్గురు ఉంటాయి కదా. ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్పాలి. మొదటిది, నువ్వు అడిగింది ధర్మ సందేహం కాదు, చెత్త సందేహం. 2, బయట బోర్డు చూసావా, లవ్ గురు అంటే ఇలానే ఉంటాడు. ఆయన నేను ఎలా ఉంటే నీకెందుకు రేఖంజలే. స్వామీజీ స్వామీజీ ప్లీజ్ స్వామీజీ. రెస్టెండ్ ఏదో ఉందో వాళ్ళకిపో. ఏమన్నావు రాంత కోపం వచ్చింది. నెక్స్ట్. ఇది కోర్టు అనుకున్నావా, హాస్పిటల్ అనుకున్నావా? లవ్ గురు ఆశ్రమం రా, కొంచెం బయటికి వెళ్ళి పిలవరా. స్వామి నమస్కారం. నీ సమస్య ఏంటి నాయన? అంటే స్వామి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? చేసుకో, నేను వద్దన్నానా? నాకెందుకు చెప్తున్నావు? ఒకరిని కాబట్టి ఇద్దరిని చేసుకో. అంటే అది 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 కదా స్వామి. ఓహో, ప్రాబ్లం అది కాదా? అయితే పక్కనే హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఓన్లీ లవ్ ప్రాబ్లమ్సే డీల్ చేస్తాం. ఏంటి రాస్తున్నావు? కొట్టేస్తావా? కానీ అమ్మాయిని లవ్ చేయట్లేదు స్వామి. ఓహో అలాగా. ఓ పని చేయి, ఆ అమ్మాయి ఫొటోస్ కలెక్ట్ చేయి, ఒక వీడియో తయారు చేయి, ఆమెకు అందచేయి. నువ్వు చేసావని తెలియకూడదు, అర్థమైందా? తర్వాత ఏంటి స్వామి? ముందు చేసిరారా టెంగర్ ఎలా. సారీ 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 స్వామి. చేసి చెప్తాను స్వామి. ఓకే సార్. స్వామి 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 స్వామి. చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? అసలు ప్రాబ్లం ఏంట్రా? రే చెప్పైనా ఏడు, ఏడ్ చేయను చెప్పు, రెండిట్లో ఒకటే చెయ్యి, అర్థమైందా? ఒక అమ్మాయి ఎలా చెప్తే అమ్మాయి నువ్వు చెప్పింది. చూడు బ్రో, ప్రేమ దోమ రెండు ఒకటే. దోమ నిద్ర లేకుండా చేస్తుంది, ప్రేమ నిద్ర రాకుండా చేస్తుంది. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా కదా. ఓ పని చెయ్యి, ఆ అమ్మాయిని పట్టించుకోకు, ఆ పక్కనే తిరుగు, కానీ పట్టించుకోకు, అర్థమైందా? ఏడవకూడదు, మనం ఎవరం మగాళ్ళం, ఏడవకూడదు, అర్థమైందా? ఓకే మై బాయ్, గో హెడ్, విజయన్ నీదే, కుమేయ్, ఇంక వెళ్ళు. మనం ఎవరం? కూర్చో. నీ బాధ ఏంటి? స్వామి నాకు ఎప్పటి నుంచో ఒక అమ్మాయి పరిచయం ఉంది స్వామి. ఏంటి ఇప్పుడు నాకు పరిచయం చేస్తామండి? వద్దులే, అసలే ఖాళీగా లేను. అది కాదు స్వామి, ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో చెప్పండి. అమ్మాయిలు 3 రకాలు. 1 జెమినీ టీవీ, 2 జెమినీ మూవీస్, 3 జెమినీ మ్యూజిక్. ఫస్ట్ జెమినీ టీవీ. జెమినీ టీవీ అంటే ఎక్కువ సీరియల్స్, మరెక్కువ సెంటిమెంట్. 2 జెమినీ మూవీస్, వీళ్ళు పండగలకి పబ్బాలకి బాగా అందంగా కనిపిస్తారు, కానీ జెమినీ టీవీ కన్నా కొంచెం తక్కువ సెంటిమెంట్. 3 జెమినీ మ్యూజిక్, వీళ్ళు బాగా కాస్ట్లీ, త్వరగా ఎవరికీ పడరు. ఇప్పుడు చెప్పు, నీ లవ్ రేట్ అయిపో. జెమినీ మూవీస్ స్వామి. సో నువ్వు పంచి రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయితో బాగా చనువుగా ఉండు, కొంచెం జోవియల్గా ఉండు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు, ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్,
ఇంట్లో అందరికీ పరిచయం చేశానని చెప్పు. అప్పుడు ఆ అమ్మాయిలో ఈగో స్టార్ట్ అవుతుంది. ఆ ఈగో నుంచి లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, సరిపోతుంది. థ్యాంక్ యూ స్వామి. ఇట్రా. లవ్ అనేది ఒక గొప్ప ఫీలింగ్. యూత్లో అందరూ ఈ ఫీలింగ్ను పొందుతారు. లవ్ చేయటం తప్పు కాదు, లవ్ పేరుతో మోసం చేయటం తప్పు. అమ్మాయి ఒప్పుకోకపోతే సూసైడ్లు, ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోవటాలు, ఇవన్నీ వద్దు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని దమ్ముంటే ప్రేమించండి, లేకపోతే వద్దు. మీ వల్ల దేశానికి ఉపయోగం ఏమీ లేదు. అమ్మ ప్రేమ ముందు ఇవేమీ పనికిరావు. అమ్మనే ప్రేమించలేనాడు ఇంకా అమ్మాయినేం ప్రేమిస్తాడు? ఇదే ఈ లవ్ గురు యూత్కి ఇచ్చే సందేశం. చల్. పాయింటే వానల్లో నా వరదొచ్చిందిరా, చెప్ప ఇంటేలోగా వానొచ్చిందిరా, ఆ వానల్లో నా వరదొచ్చిందిరా. ధీరా ధీరా ధీరా, మగువలు వచ్చిన మగ ధీరా, మనసులు దోచిన మగ ధీరా, జనమెగబడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగ మగ ధీరా.